నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి. ఈరోజు వానాకాలం సీజన్ సమీపిస్తున్న వేళ రైతులు సేంద్రియ సేద్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పద్ధతులు, పెట్టుబడులు తగ్గించే మార్గాలపైన ఎన్నో అవార్డులు అందుకుని ఉత్తమ రైతు స్థాయికి ఎదిగిన యువ రైతు మల్లికార్జున్ రెడ్డి అందిస్తున్న సలహాలు, సూచనలు మీకోసం. ఈ ఏడు ఋతుపవనాలు సకాలంలో పలకరిస్తాయని వాతావరణ శాఖ ప్రకటన మేరకు ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. కొండంత ఆశలతో సేద్యం పనులకు సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలో ఈ ఖరీఫ్లో పంటలు సాగు చేసే రైతులు ఎలాంటి ప్రణాళిక రూపొందించుకోవాలి, ఏ విధంగా సాగుకు సిద్ధమవ్వాలి, నేలను ఏ విధంగా తయారు చేసుకోవాలి, పెట్టుబడులు తగ్గించుకుని లాభదాయకమైన ఆదాయం పొందే మార్గాలేంటి, కూలీల సమస్యను అధిగమించే విధానాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖరీఫ్ కాలంలో చేయవలసినటువంటి ప్రణాళిక ఏంటంటే, రైతు సోదరులందరూ విధిగా కంపల్సరీగా సాయిల్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. భూసార పరీక్ష చేయించుకొని భూమి యొక్క పోషక లభ్యత ఏ స్థాయిలో ఉంది, వేయబోయే ఎరువులు ఏ మోతాదులో వేయాలనేది ప్రతి రైతు విధిగా చేయాల్సినటువంటి ముఖ్య కార్యక్రమము. సో ఇంకొకటి ఎందుకు అంటే, సాయిల్ టెస్ట్ అనేది ఎందుకు కంపల్సరీ అంటుందంటే, మనం మోతాదును మించి మందులు వేసినట్టయితే భూమిలో పోషక లభ్యత అనేది తగ్గిపోతుంది, సూక్ష్మ పోషకాల లభ్యత తగ్గిపోతుంది. సో దానికోసం విధిగా కంపల్సరీ ప్రతి రైతు విధిగా సాయిల్ టెస్ట్ అనేది చేయించాలి. అలాగనే లోదుక్కులు చేసుకోవాలి. కుష్కి పంటలు పండించినట్టయితే ఇప్పుడు పత్తి కానీ మక్క కానీ పెట్టుకోవడానికి ఈ పెట్టుకునే రైతు సోదరులు ముందస్తుగా ఏంటంటే లోదుక్కులు చేసుకోవడం వలన భూమిలో ఉన్నటువంటి కలుపు సమస్యను ఒక 50% వరకు తగ్గించిన వాళ్ళమవుతాము. పోషకాలు అనేది కూడా కిందికి మీదికి అవ్వడం వలన, భూమి లోదుక్కు చేయడం వలన భూమి అనేది నీటిని నీటిని ఇనికే గుణాన్ని పెంచుకుంటుంది. సో ఇట్లాంటి పద్ధతులను రైతు సోదరులు కుష్కి పంటలకు లోదుక్కులు చేసుకోవాలి. అలాగే పొలాలలో వ్యర్థాలను తగలబెట్టకుండా పొలం హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత గడ్డిని అంతా ఒక సైడ్కు, ఒక మూలకు జంబుతోడి సైడ్కు ప్రెస్ చేసి దాన్ని అట్లనే వదిలేసినట్లయితే నెక్స్ట్ సీజన్ వరకు అది సహజంగా కుళ్ళిపోతుంది. ఒకవేళ పశువులు ఉంటే పశువులకు గడ్డిని కలెక్ట్ చేసుకోవాలి. కొయ్యకాలను మాత్రం కలబెట్టకుండా దాన్ని ఏం చేయాలంటే, దానిలో పొలంలోనే కలియ దున్నాలి. ఒక పొలము మనం ఒక 1 మంత్ ముందుగా మనం దున్నాలనుకున్నప్పుడు, నాటేయాలనుకున్నప్పుడు ఒక 1 మంత్ ముందుగానే పొలాన్ని వాటర్ పెట్టి దున్నినట్టయితే, దానికి వేస్ట్ డీకంపోజర్ అనే బ్యాక్టీరియాను స్ప్రే చేయాలి. చేసినట్టయితే కొయ్యకాలు సహజంగా కుళ్ళిపోతుంది. సహజంగా కుళ్ళిపోవడం వలన నైట్రోజన్, భాస్వరాన్ని, పొటాషియం కొంతవరకు మనము భర్తీ చేసుకున్న వాళ్ళైతాము. అలాగనే పశువుల వ్యర్థాలు కూడా పోసుకున్నట్లయితే, విధిగా 2 ట్రాక్టర్ల పశువుల వ్యర్థాలు ఒక ఎకరానికి పోసినట్టయితే భూమి యొక్క సహజ గుణము పెంపొందించుకున్న వాళ్ళమైతాము. పంట దిగుబడి కూడా ఎంతో కొంత తోడ్పాటు అనేది అవుతుంది. అలాగే మనం ఇంకొకటి అవలంబించవలసిన ముఖ్య కార్యక్రమం ఏంటంటే, భూమిలో మన వరిలో వచ్చేసి మనం పంట పండించే క్రమంలో కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ను తగ్గియడమే మన ఆలోచన కార్యక్రమం. ఇప్పుడు లేబర్ సమస్య, ఇరిగేషన్ వాటర్ పెరగడం వలన మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే లేబర్ సమస్య, యంగ్ జనరేషన్ వల్ల అనేది నాటు వేయకపోవడం వలన సో మనకేమవుతుంది, మెకనైజేషన్, వరి నాటు యంత్రాలు బాగా ఎక్కువగా లేకపోవడం వలన మాన్యువల్ ట్రాన్స్ప్లాంట్కి అనేది వెళ్తున్నాం. దానికి ప్రత్యామ్నాయం ఏంటంటే, ఆలోచన ఏంటంటే డ్రమ్ సీడర్ కానీ వెదసాగు విధానాన్ని కానీ అవలంబించినట్లయితే ఎకరానికి మనం ఒక 3,000 నాటేసినట్టే క్రమంలో 3,500 వరకు అవుతుంది. వెదసాగు విధానంలో అవలంబించినట్లయితే ఒక్క పర్సన్ పెడితే రోజుకి 3 ఎకరాలు నాటు అలకడం జరుగుతుంది. వలన ఒక ఎకరానికి మనం పెట్టే పెట్టుబడి ₹250 వరకు అవుతుంది. సో ఈ విధంగా వెదసాగు విధానాన్ని అవలంబించినట్లయితే పంట యొక్క కాలపరిమితి కూడా ఒక 15 రోజులుగా ముందస్తుగా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, పుట్టుకతోడి పుట్టినటువంటి ఎయిర్ వ్యవస్థ శాఖోపశాఖలుగా కిందికి వెళ్ళడం వల్ల మొక్క కూడా ఇమ్యూనిటీ పవర్ని పెంచుకుంటుంది. సో దాని పంట కాలాన్ని ముందస్తుగా తీసుకున్న వాళ్ళమవుతున్నాం. ఇట్లాంటి పద్ధతిని అవలంబించాలి. ప్రతి రైతు విధిగా పశువుల వ్యర్థాలతో పాటు భూసారాన్ని పెంపొందించే మార్గాలు ఏ మార్గాలు ఉన్నాయి, పాలేకర్ గారి మెథడ్ని కానీ చౌహాన్ గారి మెథడ్ని కానీ, గోకృపామృతం అని కొత్తగా వచ్చింది. సో ఇట్లాంటి మెథడ్స్ను అవలంబించి భూమి యొక్క ఫెర్టిలిటీని పెంచి దిగుబడికి ఎంతో కొంత తోడ్పాటు ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో ఈ పద్ధతులను ఎవరికి వీలుని బట్టి వాళ్ళను కొంత మొత్తంలో కానీ మనం ఉన్న ఏరియాలో ఒక 5 ఎకరాలు ఉంటే ఒక ఎకరాల్లో అయినా ఈ పద్ధతిని అవలంబించి
మన భూమిలోకి మనమే శాస్త్రవేత్తలం అవుతాము. సో ప్రయత్నం చేసి దాని యొక్క ఫెర్టిలిటీని పెంచి దిగుబడి పెంచుకోవాల్సిందిగా నా యొక్క విన్నపం అండి. సో ఇంటి అవసరాల మందమైన ఆర్గానిక్ వేలో కొంత మత్తు వ్యవసాయం చేయండి. దేశవాళీ వరి వంగడాలను సాగు చేసుకోండి. ప్రీతిగా కొంత విస్తీర్ణంలో పప్పు దినుసులని నూనె గింజల్ని కూడా కల్టివేషన్ చేసుకోవాల్సింది. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకం నానాటికి సేద్యంలో పెరిగిపోతోంది. దీని ప్రభావంతో రైతుకు తెలియకుండానే భూసారం క్రమంగా తగ్గిపోతోంది. నేలలో ఉన్న సహజ గుణాలు, నేల ఆరోగ్య పరిస్థితి నానాటికి క్షీణిస్తోంది. అంతేకాదు రైతులకు పెట్టుబడి భారం పెరుగుతోంది. ఈ క్రమంలో భూసార పరీక్షలు రైతులకు ఎంతో మేలు చేస్తాయంటున్నాడు ఈ యువ రైతు. మట్టి పరీక్షల ద్వారా పోషకాల స్థాయిని గుర్తించి తదనుగుణంగా సేంద్రియ విధానాలను అవలంబించినట్లయితే నేలలో సారం పెరగడంతో పాటు మంచి దిగుబడి అందివస్తుందంటున్నాడు. మరి ఈ మట్టి పరీక్షలు చేసుకునే పద్ధతి ఏంటి? మట్టి నమూనా సేకరణ ఏ విధంగా చేసుకోవాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. ఈ మట్టి సేకరణ ఈ రకంగా సేకరించిన తర్వాత ఒక మన కవర్లో కానీ ఒక వర్క్ సంచి మీద స్క్వేర్ లాగా పరవాలి. మట్టి పిల్లలన్నింటినీ మెత్తగా చూర్ణంలాగా చేసుకొని మట్టి పొడి పొడిగా చేసుకొని ఈ రకంగా చేసుకున్న తర్వాత ఒక డబ్బాలాగా పరిచిన తర్వాత ఇంటూ మార్కు పెట్టాలి. దాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నట్టు మట్టిని తొలగించాలి. దాన్ని మళ్ళీ కలిపి మళ్ళీ ఒక ఇంటూ పెట్టి ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళీ తీయాలి. తీసి ఒక ఇంత మట్టిని సేకరించి ఒక కవర్లో పోసుకొని భూసార పరీక్ష సెంటర్కి తీసుకెళ్ళాలి. దాని మీద ఒక భూమి యొక్క సర్వే నెంబరు, రైతు పేరు, వేసినటువంటి పంట, వేయబోయే పంట, సర్వే నెంబరు వేసినట్టయితే వాళ్ళు దీని యొక్క పోషకాల యొక్క నిష్పత్తిని తెలియజేస్తారు. అలాగే సూటి ఎరువులు అయినటువంటి నైట్రోజన్, భాస్వరం, పొటాష్ ఎంత మోతాదులో ఉన్నాయి, ఎంత మోతాదులో వేయాలి వేయబోయే పంటకి. అలాగే సూక్ష్మ పోషకాల లభ్యత ఏ స్థాయిలో ఉన్నాయి అంటే ఏ రకంగా అంటే జింక్ కానీ, మెగ్నీషియం కానీ, ఐరన్ కానీ ఇవి ఏ నిష్పత్తిలో ఉన్నాయి. అలాగే భూమి యొక్క pH స్థాయి 4.5 నుండి 6.5 వరకు ఆమ్ల గుణంగాను, 6.5 నుండి 7.5 వరకు తటస్థంగాను, అన్ని నీళ్ళలకు అనుకూలమైన పంటగాను, అలాగనే 7.5 నుండి ఎబో ఉన్నటువంటి వాటిని భూమిని క్షారగుణంగాను విభజించడం జరుగుతుంది. వరి సాగులో ప్రధానంగా రైతును వేధించేది కూలీల సమస్య. ప్రస్తుతం లాక్డౌన్ నేపథ్యంలో కూలీలు దొరకడం గగనమవుతోంది. ఈ నేపథ్యంలో రైతులు నాట్లు వేసే పద్ధతి కాకుండా వెద సాగు విధానాన్ని అలవర్చుకోవాలని ఈ యువ రైతు చెబుతున్నాడు. తద్వారా కూలీల సమస్యకు చెక్ పెట్టవచ్చంటున్నాడు. మరి ఈ వెద పద్ధతి అంటే ఏంటి? ఈ పద్ధతిలో ఎంత విత్తనం అవసరమవుతుంది? ఎంత దిగుబడి వస్తుంది? కోత ఎప్పుడు మొదలవుతుందో రైతు మాటల్లోనే తెలుసుకుందాం. రైతు సోదరులని అవలంబించే మెథడ్లో వచ్చేసి వెద సాగు విధానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లేబర్ సమస్య దృష్ట్యానే ఇది చూజ్ చేసుకోవడం జరిగింది. ఇది వెనకటి పద్ధతి అండి. ఇది నేను వాడుతున్నటువంటి సీడ్ వచ్చేసి పోయిన వర్షాకాలంలో కొద్దిగా సీడ్ వచ్చేసి 14 kgs per acreకు దొడ్డు వడ్లను వాడడం జరిగింది. 12 గంటలు నానబెట్టాను, 24 గంటలు మండగట్టడం జరిగింది. మండగట్టిన తర్వాత స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత పొలాన్ని ముందస్తుగా పొలాన్ని అంతా చదును చేసుకొని లెవెల్ ఒక పైప్ తోటి అంత ఆఖరి దుక్కిలో నేను ఘనజీవామృతాన్ని ఎకరాన 4 క్వింటాలు వేయడం జరిగింది. వేస్ట్ డీకంపోజర్ తోటి పొలాన్ని అంతా సహజంగా ఒక 20 రోజుల ముందే కొలియబెట్టడం వలన దానిలో అన్నీ కుళ్ళిపోయినాయి. పొలంలో ఉన్నటువంటి తాలు గింజలు కానీ, పాత వడ్లు సీడ్స్ కానీ అన్నీ ప్రాపర్గా జర్మినేషన్ అయ్యి కలుపు కూడా 50% జర్మినేషన్ అయిన తర్వాత దానినే దున్నడం జరిగింది. దున్నిన తర్వాత ఘనజీవామృతాన్ని ఇచ్చి ఆఖరి దుక్కిలో ఒక 20 ఫీట్ల పైపు తీసుకొని పొలాన్ని అంతా చదును చేసుకున్నానండి. లెవెల్గా చేసుకున్న తర్వాత అటు 2 మీటర్ల కట్టే, ఇటు 2 మీటర్ల కట్టే ఒడ్డుకు ఉండి ఒక తాడు ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డుకి ఒక తాడు పాతుకొని ఆ ఇండివిజువల్గా నర్సరీ బెడ్ ఎట్లయితే మనము ప్రధాన పొలంలో నర్సరీ బెడ్ ఎట్లా తయారు చేసుకుంటామో పొలం అంతా వరిని నాటు మాదిరిగా తయారు చేసుకొని 2 మీటర్లకు ఒక వైరు తాడు పాతుకొని ఆ తాడు పొంటి ఉండి పొలం అంతా మొలకను అలకడం జరిగింది. వర్షాకాలంలో 14 కిలోల సీడు నేను వాడడం జరిగిందండి. వర్షాకాలంలో నాకు హెవీ రైన్స్ వాడడం, పోయిన వర్షాకాలంలో 22 క్వింటాల వరిలలో దిగుబడి తీశాను. మామూలు తోటి ఫార్మర్ అయితే ఎట్లా అయితే వేసిన ఫార్మర్ కూడా హెవీ వర్షాల వలన 20 నుండి 22 క్వింటాల దిగుబడి మాత్రమే తీశారు. రబీలో వచ్చేసి నేను వాడినటువంటి సీడ్ వచ్చేసి సన్న వడ్లు వచ్చేసి 5 కిలోలు, దొడ్డు వడ్లు వచ్చేసి 7 కిలోలు వాడడం జరిగిందండి.
నాకు 29 క్వింటాల నుండి 30 క్వింటాల దిగుబడి నాకు రబీలో దిగుబడి తీశాను ఒక ఎకరానికి. దీనివల్ల అంటే మామూలు నాటేసిన ఫార్మర్స్ 32 నుండి 35 క్వింటాలు మా విలేజ్లో తీసిన ఫార్మర్స్ ఉన్నారు. సో ఇంకేంటంటే నేను కొద్దిగా లేట్ అవ్వడం వల్ల నాకు కొంచెం నా దిగుబడి అనేది తగ్గింది ఈసారి. నేను గత 4 ఇయర్స్ నుంచి అవలంబిస్తున్న మెథడ్లో ఎప్పుడూ కానీ దిగుబడి తగ్గలేదు. 35 క్వింటాల దిగుబడి రబీలో, వర్షాకాలం 28 క్వింటాల దిగుబడి తీయడం జరుగుతుంది. మామూలు పద్ధతిలో మూస పద్ధతిలో వేసే ఫార్మర్స్కి నాకు తేడా వచ్చేసి బేజారు చేసుకుంటే, నాకు ఒక ఎకరానికి పొలం సాగు చేయడానికి పంట కాలం స్టార్టింగ్ నుండి ఎండ్ ఆఫ్ ద డే వరకు నాకు ఒక ఎకరానికి వచ్చేసే పెట్టుబడి నాకు 12,000 రూపాయల పెట్టుబడి అండి. మిగతా ఫార్మర్స్ వచ్చేసి 18,000 నుండి 24,000 పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. నాకు ఓన్ ట్రాక్టర్ ఉండడం వలన నాకు ఒక ఎకరాన 2,000 రూపాయలు మాత్రమే సేవింగ్ అవుతుంది సొంత ట్రాక్టర్ చేయబట్టి. మిగతా ఫార్మర్స్కు ఎకరాన 5,000 నుండి 6,000 వరకు అయితే నాకు 3,000 రూపాయలు నాకు ఓన్ ట్రాక్టర్ ఉన్నప్పటికీ కూడా నాకు 3,000 వరకు, అంటే నేను ఎక్కువ దున్నుకుంటున్నాను పొలాన్ని, ఎక్కువసార్లు దున్నుకోవడం, ఒక నెల రోజుల ముందు దున్నుకోవడం వల్ల నాకు 3,000 రూపాయల వరకు ఎకరాన దున్నడానికి, అలాగే అలకడానికి నాకు సీడ్ కాస్ట్ వచ్చేసి నాకు ఎకరాన 5 కిలోలను, సన్న వడ్లు అయితే 5 కిలోలు, దొడ్డు వడ్లు అయితే 7 కిలోల వడ్లు వాడడం జరుగుతుంది. పంట కాలం ఒక 15 రోజులు ముందస్తుగా వస్తుంది. ఈ సేంద్రియ నేను ఆర్గానిక్ వేలో వేయడం వలన మొక్క రోగనిరోధక శక్తిని తట్టుకుంటుంది. 24423 అనే వరి వంగడం జగిజిఎల్కి అందరికీ లాస్ట్ ఇయర్ మెడవిరుపు వచ్చినప్పటికీ కూడా మన పొలంలో మెడవిరుపు అనేది ఒక మొక్కకు వచ్చింది, అంతలో ఆగిపోయింది. సో వెద సాగు విధానాన్ని అవలంబించడం వలన రూట్ వ్యవస్థ అనేది శాఖోపశాఖలు ఉండడం వల్ల మొక్క రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది, కింది లేయర్లో ఉన్న పోషకాలను తీసుకుంటుంది. సో ఈ ప్రాక్టీసెస్ను రైతులందరూ వీలైతే వెద సాగు విధానాన్ని, లేకపోతే డ్రమ్ సీడర్ను కూడా మీరు ఒక 24 గంటల నానబెట్టి సేమ్ ప్రాసెస్, మొలక కొంత స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత దానిలో డ్రమ్లో పోసి డ్రమ్ మొత్తం ఫిల్ చేయొద్దండి. ఒక 75% ఫిల్ చేసి కొంత ఖాళీగా ఉంచుకొని ఇగ్గినట్టయితే ఎకరాన ఒక రోజుకి వచ్చేసి ఒక రైతుకు ఒక 2 మనుషులను ఒక డ్రమ్ సీడర్ ఒక పర్సన్ ఒక రోజు వచ్చేసి 2.5 ఎకరాల వరకు ఇగ్గగలుగుతాడు. సో ఈ పద్ధతిని అవలంబించుకున్నట్లయితే కొంతవరకు మీరు పెట్టుబడి భారాన్ని తగ్గించుకున్న వాళ్ళు అవుతారు వరిలో. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఈ సీజన్లో వచ్చేసి కుష్కి పొలంలో కూడా ట్రాక్టర్ మౌంటెడ్ ద్వారా సీడ్ డ్రిల్లర్ ద్వారా నేను ఈ సంవత్సరం ప్రాక్టీస్ చేస్తున్నానండి. చూడాలి దిగుబడి ఎట్లా వస్తుంది అనేది. నేను లాస్ట్ ఒక 7 ఇయర్స్ బ్యాక్ కుష్కిలో వడ్లు పెట్టడం జరిగింది. అప్పుడు నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఐరన్ డిఫిషియన్సీ, నిమ్ముప్పు. నేను ఐరన్ డిఫికి నిమ్ముప్పు కొడితే కొద్దిగా రెక్టిఫై చేసుకున్నాను. ఈ సంవత్సరం మా చుట్టుపక్కల ప్రాంతంలో కొంతమంది ఫార్మర్స్ కుష్కి పొలంలో సాగు చేస్తున్నారు. సో ఆ ప్రాక్టీసెస్ని ఈ సంవత్సరం కొంచెం మళ్ళీ ఈ సంవత్సరం డ్రమ్ సీడరు, వెద సాగు విధానాన్ని, నేను మిషన్ ట్రాన్స్ప్లాంట్ వేసి ఏ దానిలో ఎక్కువ దిగుబడి వస్తుంది అనేది నా సాయిల్లో సేమ్ సాయిల్ సేమ్ విత్తనములో దిగుబడిని అంచనా వేయాలనే ఆలోచనలో ఉన్నానండి. కేవలం పంటల సాగే కాదు, వ్యవసాయ అనుబంధ రంగాలపైన రైతులు దృష్టి సారించాలంటున్నాడు మల్లికార్జున్ రెడ్డి. పూర్తి స్థాయిలో పొలాన్ని సాగు చేసుకోకుండా కొంత భాగాన్ని పశువులు, చేపల పెంపకానికి కేటాయించాలంటున్నాడు ఈ యువ రైతు. ప్రకృతి విపత్తుల వల్లనో, చీడపీడల కారణంగానో పంటకు నష్టం వచ్చినా పశువుల ద్వారా రైతు ఆదాయం పొందే వీలుంటుందని చెబుతున్నాడు. అంతేకాదు, పశువుల నుంచి వచ్చిన వ్యర్థాలు పంటకు అందించడం వల్ల నేలలో పోషకాలు పెరుగుతాయంటున్నాడు. చేపల నీటిని పంటకు వినియోగించుకోవచ్చంటున్నాడు. మనం ఉన్నటువంటి భూమి విస్తీర్ణంలో కొంత భాగాన్ని పశువులకు కేటాయించినట్లయితే, ఒక ఎకరంలో 2 రకాలైనటువంటి గడ్డి జాతులు పెట్టినట్లయితే మనకు పశువుల వ్యర్థాలు పొలాల వ్యర్థాలు పశువులకు ఉపయోగపడతాయి. వరి కల్టివేట్ చేస్తే సంవత్సరానికి మనం ఒక 2 సీజన్లో పంటలు పండించినట్లయితే 50 నుండి 60 క్వింటాల వరకు దిగుబడి తీస్తున్నామండి. ఆ పెట్టుబడి పోను, ఖర్చులు పోను మనకు ఒక ఎకరాన 50 నుండి 70,000 వరకు రైతు సోదరులకు ఇప్పుడున్న నేను అబ్జర్వ్ చేశాను, 70,000 వరకు మిగులుబాటు అవుతుంది. ఇదే దానిని మీరు లైవ్ స్టాక్స్ మీద కాన్సన్ట్రేట్ చేసినట్లయితే కొంత విస్తీర్ణంలో ఒక 20 గుంటల విస్తీర్ణంలో పప్పు జాతికి సంబంధించినటువంటి లూసన్ కానీ, ఎడ్జ్ లూసన్ కానీ, కంది కానీ, అవిసె కానీ పెట్టుకున్నట్లయితే, అలాగే కాయజాతికి వచ్చేసి మొక్కజొన్న, సూపర్ నేపియరు ఇట్లాంటి బహువార్షిక క్రాప్స్ పెట్టుకున్నట్లయితే ఒక ఎకరం విస్తీర్ణంలో సాగు చేసినట్లయితే ఒక 50 పశువుల వరకు గొర్రెలు కానీ, మేకలను కానీ సాదుకోవచ్చు. దీనివలన వచ్చేసి సంవత్సరానికి మనకు ఖర్చులు, పెట్టుబడి ఓను
ఒక ఎకరానికి సాగు చేసినటువంటి గడ్డిలో ద్వారా వచ్చినటువంటి ఆదాయము, పశువుల ద్వారా మనకు వచ్చినటువంటి ఆదాయము బేజారు చేసుకున్నట్లయితే ఒక వరి కంటే ఒక డబల్ రేటు మనకు ఆదాయం అనేది వనరు అనేది నేను అబ్జర్వ్ చేశాను నా ఫీల్డ్లో. ఇప్పుడు నేను గొర్రెలను, మేకలని, కోళ్ళని, నా బావిలో చేపల పెంపకాన్ని నేను అవలంబిస్తున్నాను. ప్రతి రైతుకు ఏంటంటే నా ఆలోచన ఏంటంటే కొంత మొత్తంలో అయినా పశు సంపదన అనేది పెంచుకోండి. ఎందుకంటే పశువుల వ్యర్థాలు పొలాలకు పశువుల వ్యర్థాలు లేకుండా వ్యవసాయాన్ని ఊహించుకోకూడదు. సో దానికి వేసుకున్నట్లయితే భూసారం పెరుగుతుంది. భూసారం పెరుగుతుంటే మనం అనుకున్నటువంటి దిగుబడిని తీసుకున్న వాళ్ళం అవుతాము. మేకలు సంవత్సరానికి నాకు 2 ఈతలు 15 నెలలకు నాకు 2 ఈతలు వస్తున్నాయి. 2 ఈతలకు ఖర్చులు పెట్టుబడి పోను నాకు ఒక సంవత్సరానికి 20 మేకల నుండి నాకు 30 పిల్లలు వస్తున్నాయి. పిల్లలను నేను నెలకు అమ్మిన 6 నెలలకు అమ్మినట్లయితే నాకు ఒక్కొక్క మేక మీద 6,000 ఆదాయము, మేకపిల్ల మీద ఆదాయము నేను ఆర్జిస్తున్నాను. సో ఈ రకమైన ఆలోచన పెట్టండి. తనలో ఉన్న కొంతలైనా పశువుల మీద కానీ కాన్సన్ట్రేట్ చేయండి. కోళ్ళని కానీ, చేపల పెంపకాన్ని కొత్తగా ఇప్పుడు ఈ మధ్యలో నా మిత్రులు కొంతమంది రీసైక్లింగ్ ఆక్వాకల్చర్ చేస్తున్నారు. రీసైక్లింగ్ ఆక్వాకల్చర్ అనేది ఏం లేదండి, కొత్త మెథడ్ ఏం కాదు. 4 ఫీట్ల గోడ కట్టుకొని దానిలో ఒక గుంట విస్తీర్ణంలో 1000 చేపను చాదుకోవచ్చు. ఈ సంవత్సరం నేను ఒక గుంట విస్తీర్ణంలో ఫామ్ పాండ్ ఏర్పాటు చేస్తున్నాను. ఫామ్ పాండ్ అంటే ఒక కుండీ కట్టుకొని దానిలో ఒక 1000 చేపను చాదాలనే ఆలోచనలో ఉన్నాను. సో ప్రతి రైతు విధిగా ఒక కట్టలేని పొజిషన్లో ఉంటే ఒక జేసీబీ తోడు ఒక గుంట తవ్వి ఆ గుంటలో పాలిథిన్ కవర్ వేసి దానిలో కూడా చేపలు పెంచుకోవచ్చు. పైన గ్రీన్ హౌస్ అనేది ఉండాలి. 2 రోజులకు ఒకసారి నీళ్లను పొలంలో దాని టబ్బులో చేపల వ్యర్థాలలో అమోనియా కాంటెంట్ అనేది ఉంటుంది. ఆ నీళ్లను పొలానికి వాడుకున్నట్లయితే భూమిలో సేంద్రియ కర్బనం చేపల వ్యర్థాలలో ఉన్నటువంటి అమోనియా పొలానికి నైట్రోజన్ ఫిక్సింగ్గా వాడుకోవచ్చు. చేపలకు ఫ్రెష్ వాటర్ ఇవ్వడం వలన వాళ్ళ చేపలు హెల్దీగా పెరుగుతున్నాయి. నేను ఫీల్డ్ లెవెల్లో అబ్జర్వ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు చేపలు నేను సంవత్సరానికి నా బావిలో పెరుగుతున్నటువంటి చేప 1 kg రావడానికి సంవత్సరం పట్టింది. ఏదైతే మనము హై డెన్సిటీ విధానంలో సాగు చేసినట్లయితే చేపలను తొందరగా క్యూర్ చేయొచ్చు. ఒక ఎకరంలో చల్లినటువంటి ప్రోబయోటిక్స్ మందులను మనం ఒక డిసీజ్ వచ్చినట్లయితే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది కాబట్టి దాని రోగం అనేది మనకు ఫైండ్ అవుట్ అవుతుంది. దానికి మందులు ఒక గుంటలో ఉన్నదానికి ప్రోబయోటిక్స్ ఇస్తే కూడా ఖర్చు కూడా తగ్గించుకున్న వాళ్ళమైతాము. ప్రతి రైతు పరిశోధనలకు కొంత పొలాన్ని కేటాయించాలని సూచిస్తున్నాడు మల్లికార్జున్ రెడ్డి. కొత్త పంటలను సాగు చేస్తూ వాటికి మార్కెట్ను ఏర్పాటు చేసుకోవాలంటున్నారు. వర్షాకాలంలో వచ్చే అధిక వర్షాల కారణంగా పంటకు నష్టం వాటిల్లకుండా కొన్ని మెలకువలను పాటించాలని సూచిస్తున్నాడు. ఇప్పుడు ముందస్తుగా నేను ఆఖరి దుక్కిలో పశువుల వ్యర్థాలన్నీ బాగా పోయించి సాయిల్ మంచిగా మెత్తగా దున్ని బోజలు చేయడం జరిగింది. బోజలు చేసి అల్లంని నాటుకున్నట్లయితే అది ఇప్పుడు మనకు జూన్ ఎండింగ్ వరకు అంత జర్మినేషన్ అనేది ప్రాపర్గా అన్ని జర్మినేషన్ అయినట్టుంటే వర్షాలు ఎక్కువైనప్పటికీ కూడా మొక్కకి ఎట్లాంటివంటి ఇబ్బంది కలగదు. అల్లంలో వచ్చేసి భూమిలో సేంద్రియ కర్బనం ఎక్కువ పెంచాలి. ఎందుకంటే పశువుల వ్యర్థాలు బాగా పోసుకోవాలి అల్లానికి. నేను చూస్ చేసుకున్నటువంటి అల్లం వచ్చేసి మారన్ వెరైటీ. నేను కేరళ వెరైటీ నేను తీసుకురావడం జరిగింది. అది సాగు చేశాను. ఇప్పుడు ఒక విస్తీర్ణంలో నేను అల్లం సాగు చేస్తున్నాను. 20 గుంటల విస్తీర్ణంలో 20 గుంటల విస్తీర్ణంలో ఉల్లి కూడా సాగు చేస్తున్నాను. ఎందుకు అంటే వర్షాకాలంలో ఉల్లికి రేట్ ఎక్కువగా ఉంటుంది. 40 రూపాయల కేజీ ఉంటుంది. ఎండాకాలంలో అందరూ ఉల్లి సాగు చేయడం వలన అది 10 రూపాయలకు మాత్రమే ఉంటుంది. సో ఇట్లాంటి రైతు సోదరులు కొంత విస్తీర్ణాన్ని మీ పరిశోధన కేంద్రానికి కేటాయించండి. ఒక 10 గుంటలైనా ఉల్లియో అల్లము కొత్త పద్ధతులను అవలంబించినట్లయితే మీరు పెట్టుబడి భారాన్ని అంటే ఆ మూస పంటల నుండి స్వస్తి చెప్పి కొత్త పంటల మీద దృష్టి సాధించండి. ఇది ఒకటండి. అలాగే నేను మరొక పంట నేను పెట్టినటువంటి పంట వచ్చేసి వసకొమ్ము. దీని శాస్త్రీయ నామం అకోరాస్ కెలామస్, సైంటిఫికల్ నేమ్ అండి. ఇది జూన్ ఫస్ట్ వీక్లో పెట్టుకోవాలి. 9 నెలల కాల పరిమితి పంట కాలము. నేను యూనివర్సిటీ వాళ్ళ సహకారంతో ఈ సంవత్సరం సాగు చేశాను. నాది ఇప్పుడు హార్వెస్టింగ్ అవుతుంది. నేను జూలై మాసంలో పెట్టడం వల్ల నేను హార్వెస్టింగ్ అనేది లేట్ అయింది నాకు పొలాలు సాగు వలన. సో అది ఇంకొక 15 రోజులు అయితే దాని దిగుబడి కూడా తెలుస్తుంది. లేబర్ మాత్రం బాగా నాకు ఒకటి ఇబ్బందిగా కూడుకున్న సమస్య. జూన్ మొదటి మాసంలో వసను సాగు చేసుకోవచ్చు. ఇది పెద్ద మొత్తంలో సాగు చేసినట్లయితే వేరే కంపెనీల వాళ్ళు కొనే ఆస్కారం ఉంది. ఒక ఫార్మర్గా చేస్తే మాత్రం ఆ మార్కెట్లో అమ్ముకోవడం కొద్దిగా ఇబ్బందితో కూడుకున్నటువంటి సమస్య. మనమే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది కొద్దిగా ఆలోచించుకొని పెట్టేటటువంటి పంట అండి. పాలేకర్ పద్ధతులే కాదు, సివిఆర్, చౌహాన్ క్యూ ఇలా అన్ని రకాల సేంద్రియ పద్ధతులను అవలంబిస్తూ
పంటలు సాగు చేసుకోవచ్చంటున్నాడు మల్లికార్జున్ రెడ్డి. మరి ఎలాంటి సేంద్రియ ఎరువులను ఏ మోతాదులో వాడుకోవాలో ఇప్పుడు చూద్దాం. దేశవాళీ వరి వంగడాల విషయానికి వచ్చేసరికి నవారా అండి. నవారా వచ్చేసి ఇది 110 రోజులు కాల పరిమితి, పంట కాలము. దీనిలో మనకు మధుమేహ షుగర్ పేషెంట్లు ఇది వాడినట్లయితే దీనిలో గ్లైసిమిక్ ఇండెక్స్ 45% ఉండడం వలన సో మనకు షుగర్ పేషెంట్లకు కూడా ఇది అనుకూలము. ఇది పడిపోయే వెరైటీ అండి, కొంచెం పడిపోతుంది. ఇది ఒక వెరైటీ. అలాగే సన్నం వెరైటీ మన జై శ్రీరామును పోలి ఉన్నటువంటి వరి వచ్చేసి కుజీ పట్టాలియా K3 మహారాజ్. ఈ వరి వంగడాలు వచ్చేసి మీరు సాగు చేసుకున్నట్లయితే మీరు ఎవరైతే జై శ్రీరామ్ ఇష్టమని సూపర్ ఫైన్ రైస్లు తినడానికి అలవాటు పడినటువంటి రైతులు ఎవరికైనా వాళ్ళకి ఈ K3 మహారాజ్ కానీ కుజీ పట్టాలియా కానీ పెట్టుకున్నట్లయితే మీరు ఆర్గానిక్ వేలో ఇది మంచిగా చేసుకొని, అంటే మార్కెట్లో కూడా వీటికి మంచి ప్రైస్ ఉంది. అలాగే బ్లాక్ రైస్లో వచ్చేసి కృష్ణవి అనే సాగు చేస్తున్నానండి ఈ సంవత్సరం. కృష్ణవి కూడా మంచి క్యాన్సర్ రోగుల పేషెంట్లకి ఇది ఎంతో ఉపయోగకరమైనటువంటిది. దీని పంట కృష్ణవి వచ్చేసి 120 రోజులు. మణిపూర్ బ్లాక్ అనేది కూడా నల్లవడ్లలో మణిపూర్ బ్లాక్ ఉంది, అది వచ్చేసి దాని పంట కాలం కూడా 120 రోజులు. కాలా బట్ట వచ్చేసి 150 రోజులు పంట కాలము. సో మీరు ఏ అవసరాలు మీరు పంట కాలాన్ని మీది అనుకూలమైన నేలను బట్టి మీరు చూస్ చేసుకోండి. నల్లరేగడి కంటే ఎర్ర నేల భూములలో సాగు చేసుకున్నట్లయితే మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి. ఈ పంటలన్నీ ఆరుతడి పంట విధానంలో సాగు చేసుకోవడానికి ఎంతో ఉపయోగకరం. సో నల్లరేగడి భూములలో ఎందుకు అంటే నేను వద్దు అంటున్నానంటే, మీరు ఆరడానికి ఇది పడిపోయిన క్రమంలో మీరు నీళ్లు పెట్టే క్రమంలోనే గొలక పాలినేషన్ అయ్యే క్రమంలోనే పడిపోవడం జరుగుతుంది. పడిపోయిన తర్వాత అది నీటి తడి ఇచ్చినప్పుడు అయితే భూమికి పరుచుకొని ఉండడం వలన భూమి ఆరది. సో అన్నీ మాన్యువల్గా పోసుకునే సందర్భం వస్తుంది. సో అది కొద్దిగా ఆలోచించుకొని పెట్టుకోవాల్సిందిగా నా యొక్క వినతి. అలాగే ఇంకొకటి వచ్చేసి కంపల్సరీ అంటే ఈ ప్రాక్టీసెస్ ఎలా అంటే మనం అంటే ఒక్క పాలేకర్ గారి మెథడ్ని అవలంబించకండి. అవసరాన్ని బట్టి చౌహాన్ గారి మెథడ్ని ఫాలో అవ్వండి. అలాగే CVR మెథడ్ చింతల వెంకటరెడ్డి గారు మట్టి నీళ్లను స్ప్రే చేసి పంట పండించాడు. వరిలో వచ్చేసి AD విటమిన్ గాను ఈ నీళ్లను మట్టిని స్ప్రే చేయడం వలన కూడా ఆ విటమిన్స్ దానిలో ఉండడం అని గ్రహించడం జరిగింది గవర్నమెంట్. సో అలాగే మనము ఇది గోకుప అమృతం ఆవు లేని వాళ్ళకి ఒక మంచి పరిష్కారాన్ని కనుక్కున్నారు. ఆ చల్లని 200 లీటర్ల నీళ్ళల్లో పుల్లటి చల్ల 200 వేసి 2 కిలోల బెల్లము గోకృపామృతాన్ని మదర్ కల్చర్ను దానిలో పోసి సాయిల్కు 15 రోజులకు ఒకసారి నీళ్ళు అయితే ఎక్కడైతే నీటి ప్రవాహం ఉంటుందో అక్కడ మనం డ్రమ్ముకి ఈ ట్యాప్ పెట్టి ఆ ట్యాప్ నీళ్ళ ప్రవాహంలో వదిలేసినట్లయితే మనకు ఈ జీవామృతాన్ని పోసినట్టు ఎంత ఎఫెక్ట్ వస్తుందో గోకృపామృతం పోసిన వాళ్ళకు కూడా సేమ్ రిజల్ట్ వస్తుందని చెప్పడం జరిగింది. డిసీజ్ రాకుండానే ముందస్తుగా మనము ఆర్గానిక్ వేలో ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవడమా, ఎల్లో స్టిక్ ప్యాడ్స్ పెట్టుకోవడమా, మన ట్రైకో కార్డ్స్ పెట్టుకోవడం, ఇట్లాంటివి పెట్టుకొని మనం ముందస్తుగా రోగం రాకముందే చర్య తీసుకోవాలి. మనము ఈ పుల్లటి చల్ల కూడా స్ప్రే చేసుకోవచ్చు. నైట్రోజన్ ఫిక్సింగ్గా సిక్కిం రాష్ట్రం మొత్తం కూడా పుల్లటి చల్లని 2 లీటర్లు 100 లీటర్ల నీళ్ళల్లో కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే 45 రోజుల వరకు మొక్క గ్రీనిష్గా ఉండడం జరుగుతుంది. ఒక పంట కాలంలో 3 నుండి 4 సార్లు స్ప్రే చేసుకున్నట్లయితే వరిలో కానీ అన్ని పంటలలో కూడా ఇది అనుకూలము. అవి స్ప్రే చేసుకున్నట్లయితే కూడా మనకు దీని వలన కూడా యూరియాను ఈ రకంగా ఫిక్స్ చేసుకున్న వాళ్ళమైతాము. భాస్వరానికి వచ్చేసి మీరు ఏ పంటకైనా పొలానికైనా మీరు కుష్కి పంటలకైనా P2O5 అని ఉంటుందండి. ఇది రాక్ సల్ఫేట్ ముడి పదార్థం. ఏదైతే మందు DAP తయారు చేస్తుండ్రో ఆ DAPకి సంబంధించినటువంటి మూల పదార్థాన్ని మనము తీసుకోవచ్చు. ఇండస్ట్రీ నుండి తీసుకున్నట్లయితే 320 రూపాయలకు క్వింటాల్ అవుతుందండి. ఒక క్వింటాల్ పోసుకున్నట్లయితే మీరు ఒక కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఈ రకంగా తగ్గించుకోవచ్చు. ఇది ఆర్గానిక్ వేలో 100% ఆర్గానిక్ వేలో. ఇది సూటి ఎరువులైనటువంటి నైట్రోజన్ను, భాస్వరాన్ని, పొటాష్ని ఇవి ఏ రకంగా భర్తీ చేసుకోవాలంటే మనం మూలాలను తీసుకున్నట్లయితే మనం యూరియాని పుల్లటి మజ్జిగ ద్వారాను, భాస్వరాన్ని వచ్చేసి P2O5 రూపంగాను, పొటాషియం వచ్చి లియోనాడైట్ అనేది మన ఒక హ్యూమిక్ యాసిడ్ అండి, ఒక బొగ్గు నుండి తీసుకుంటున్నటువంటి ఒక పదార్థము. అది లిక్విడ్ బేస్లో ఉంటుంది, మీకు క్రిస్టల్ రూపకంలో ఉంటుంది. 25 రూపాయలకు పర్ కేజీ పడుతుంది. సో ఇవి ఇట్లాంటివి తెచ్చుకొని కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గించుకొని భూసారాన్ని పెంచుకోవాల్సిందిగా నా యొక్క వినతి అండి. ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇది ఈనాటి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.